హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రియం తెలుగు ఆడియో స్టోరీస్. మాజీ భర్త పార్ట్ 3. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గైస్. మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. మీకు కానీ ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉదయం లేచిన సందీప్కి మానస కనిపించకపోవడంతో రంగమ్మని అడుగుతాడు. మేడం గారు ఇంకా నిద్ర లేచినట్లు లేదు సార్ అని చెప్పడంతో నువ్వు చూసిరా అని పంపుతాడు. సరే బాబు అంటూ పైకి వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ బెడ్ మీద మానస ఉండదు. వాష్రూమ్ డోర్ తీసి చూస్తుంది, అక్కడ ఉండదు. దాంతో కంగారుగా బయటకు వచ్చి బాబుగారు ఇక్కడ మేడం గారు లేరు అని చెప్పగానే ఒక ఉదుటున లేచి సందీప్ పైకి వెళ్ళి చూస్తాడు. రంగమ్మ చెప్పినట్టే అక్కడ మానస లేదు. బాల్కనీలోకి వెళ్ళి చూసి చుట్టూ సరౌండింగ్స్ మొత్తం చూస్తాడు. కిందకు వచ్చి సెక్యూరిటీని, వాచ్మెన్ని అందరినీ పిలిచి వెతకమని చెప్తాడు. అతను సీసీటీవీ రూమ్ ఫుటేజీ చూస్తాడు. అందులో మానస ఉదయం 4 గంటలకు వెనక గోడ దూకి పారిపోవడం కనిపిస్తుంది. దాంతో సెక్యూరిటీ మీద అరుస్తాడు. వాళ్ళు కొన్ని కారణాలు చెప్తారు, ఏవేవో. నాకు మీరు చెప్పే కారణాలు కాదు ముఖ్యం, అందరూ తలో పక్క వెళ్ళి నెతకండి. ఇంతలో రంగమ్మ ఒక కాగితం తెచ్చి ఇస్తుంది. దిండు కింద ఈ ఉత్తరం ఉంది బాబు అంటుంది. దాన్ని ఓపెన్ చేసి చదువుతాడు సందీప్. దాంట్లో ఇక సెలవు, నీకు నాకు బాయ్. నువ్వు కట్టిన తాళి అక్కడే కబోర్డ్లో పెట్టాను. అక్కడే కొన్ని వైట్ పేపర్స్ మీద సంతకం చేసి పెట్టాను. నీ ఇష్టం వచ్చింది రాసుకో. విడాకులకి నేను వెళ్ళిపోతున్నా, ఇక ఈ జన్మలో నీకు కనబడను అని ఉంటుంది. దాంతో వెంటనే కారు తీసి సెక్యూరిటీని నగరంలో నలుమూలల బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు అన్ని వైపులా పంపిస్తాడు. పోలీసులకి ఆమె ఫోటో ఇచ్చి కంప్లైంట్ ఇస్తాడు. దాంతో పోలీసులు కూడా వెతుకుతారు, కానీ ఎక్కడ ఆమె జాడ దొరకదు. అలా మాయమైన మానస ఇప్పుడు ఇలా దిలీప్ ఆఫీస్లో అవార్డు ఫంక్షన్లో తనకి కనిపిస్తుంది. అవార్డు ఇచ్చిన కానించి మానసనే గమనిస్తూ ఉంటాడు సందీప్. ఆమె పార్టీ నుండి ఇంటికి వెళ్ళడం, ఆమె వెనకే తన ఇంటికి వెళ్తాడు. అది ఎక్స్పెక్ట్ చేసిన మానస నువ్వు ఎందుకు వచ్చావు అని అంటుంది. నన్ను చూసి నువ్వు మళ్ళీ ఎక్కడికి పారిపోతావు అని అంటాడు. సందీప్కి సమాధానం చెప్పేలోపే మమ్మీ వచ్చేసావా అంటూ అడుగుతుంది స్వీటీ. హా బంగారం, వచ్చేసాను. ఇంతలో సందీప్ని చూసిన స్వీటీ ఈ అంకుల్ ఎవరు మమ్మీ అంటుంది. డాడీ ఫ్రెండ్. ఓహో అలాగా అంటుంది. అవునమ్మా, నువ్వు లోనికి వెళ్ళి హోంవర్క్ చెయ్యి అంటుంది. చేసేసాను మమ్మీ, అంతా అయిపోయింది. లక్ష్మి ఆంటీ భోజనం కూడా పెట్టింది. నువ్వు ఈరోజు లేటుగా వస్తావని చెబితే నేను కూడా సరే అని నా పనులన్నీ చేసుకున్నాను. సరే బంగారం, అయితే రూమ్లోకి వెళ్ళి టీవీ చూసుకో అంటుంది మానస. లక్ష్మి మానస ఇంట్లో పని మనిషి. రోజు పొద్దున సాయంత్రం వచ్చి స్వీటీకి కావాల్సిన పనులు సాయం చేస్తూ ఉంటుంది. అయితే నా నుండి పారిపోయి బెంగళూరులో ఉంటున్నావన్నమాట అంటాడు సందీప్. ఆ పాప ఎవరు అంటాడు. నా పాపే అంటుంది మానస. అంటే పెంచుకుంటున్నావా అంటాడు సందీప్. లేదు, నా కన్నబిడ్డ. అంటే మళ్ళీ పెళ్లి చేసుకున్నావా అని అరుస్తాడు. అవును అంటుంది మానస. ఎంత ధైర్యం నీకు? మరి నీకు అంటుంది మానస. వాట్ డూ యు మీన్? అంటే నువ్వు కూడా చేసుకున్నావుగా పెళ్ళి, ఒక బాబు కూడా అంట కదా అంటుంది. ఓహో, ఇన్ఫర్మేషన్ బాగానే గ్యాదర్ చేసావు అంటాడు సందీప్. నాకు నీ గురించి తెలుసుకోవాలనే ఓపిక, తీరిక రెండూ లేవు. మన ఇద్దరి పెళ్ళి నీ ఇష్ట ప్రకారం జరిగింది, బలవంతంగా. అది నేను అప్పుడే తెంచుకున్నాను అంటుంది. అప్పుడు చూస్తాడు సందీప్ తన మెడలో తాడు, కాళ్ళకి మెట్టెలు. సందీప్ కట్టిన తాళి అక్కడే పెట్టి వచ్చేస్తుంది మానస. అంటే ఇప్పుడు ఆమె మెడలో ఉన్న తాళి అంటే మానస నిజంగానే పెళ్లి చేసుకుందా అని.
సందీప్ కళ్ళు రౌద్రంగా మారిపోతాయి. అక్కడే ఉన్న సోఫాను గట్టిగా తంతాడు. కొద్దిసేపటికి ఏదో అనుమానం వచ్చిన వాడిలా, అయితే నీ భర్త ఎక్కడా అని అరుస్తాడు. యూఎస్కి వెళ్ళాడు. మరి నువ్వు వెళ్ళలేదేం? తను సెటిల్ అయ్యాక నన్ను పాపను తీసుకువెళ్తాను అన్నాడు. ఓహో, వాడి పేరు నీకు అనవసరం, నాకే అవసరం. నువ్వు చెప్పకపోతే నేను ఇక్కడి నుండి కదలను అంటాడు సందీప్. దాంతో ఊపిరి తీసుకొని, రాజేష్ మన కాలేజ్ మేట్ అంటుంది. అంటే వాడు నా మీద పగ సాధించడానికి నిన్ను ఉద్ధరించాడన్నమాట అని పిడికిలు గట్టిగా బిగిస్తాడు. దానికి మానస, ఇంక వెళ్ళు చెప్పాను కదా అంటుంది. దాంతో అక్కడ నుండి వెళ్ళిన సందీప్ హోటల్కి చేరుకొని ఆమె ఆలోచనతో రాత్రంతా నిద్ర పట్టదు. ఎంత పని చేసావు మానస, నన్ను పిచ్చివాణ్ణి చేసి నువ్వు ఇక్కడ ఆ రాజేష్ గాడిని పెళ్లి చేసుకున్నావా? అసలు నేనెందుకు నీకు నచ్చలేదు? నా గురించి నీకు ఏం తెలుసు అని రాత్రంతా బాధపడుతూనే ఉంటాడు సందీప్. ఉదయాన్నే లేచి దిలీప్ కాల్ చేసి నిన్ను అర్జెంటుగా కలవాలి అంటాడు. సరేరా, నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా అంటాడు దిలీప్. నేనే వస్తాను. స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి దిలీప్ ఇంటికి వెళతాడు. ఏం లేదురా, నిన్న అవార్డు ఇచ్చావు కదరా నీ ఎంప్లాయ్, ఆ అమ్మాయి గురించి తెలుసుకుందామని అంటాడు. దాంతో అనుమానంగా చూస్తాడు దిలీప్. ఏం లేదురా, ఆమె నా ఫ్రెండ్. 5 సంవత్సరాల క్రితం ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది అని ఎవరిని అడిగినా ఆమె ఆచూకీ తెలియలేదు. తీరా చూస్తే ఇప్పుడు ఇక్కడ ఇలా అంటాడు. ఆమె గురించి డీటెయిల్స్ కావాలి అంటాడు. రాక వచ్చావు, ముందు కాఫీ టిఫిన్ తిను, తీరిగ్గా మాట్లాడుకుందాం మన ఇద్దరం అంటాడు దిలీప్. లేదురా, నాకు ఆఫీస్ వర్క్ ఉంది, అందుకే పొద్దున్నే వచ్చాను, త్వరగా చెప్పు అంటాడు. సరే, కాఫీ అయినా తాగు అంటాడు దిలీప్. దాంతో కాఫీ అందుకుంటాడు సందీప్. మానస చాలా మంచి అమ్మాయిరా. 5 ఏళ్ల క్రితం నా దగ్గరికి వచ్చి జాబ్ కోసం వచ్చింది. నేను తనకి కంపెనీలో జాబ్ ఇచ్చాను. నా కంపెనీ అప్పుడు చాలా నష్టాల్లో ఉండేది. కానీ మానసను చూస్తే కడుపుతో ఉందని, తనకు చాలా ఇబ్బందులు ఉన్నాయని జాబ్ ఇచ్చాను. కానీ ఆమె చాలా హార్డ్ వర్కింగ్ ఉమెన్. ఆమె వచ్చిన తర్వాత ఆమె పనితీరు, ఏకాగ్రత జీతం కోసం కాకుండా కంపెనీ బాగు కోసం చాలా కష్టపడింది. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఆమె. అందుకే ఆమెకు ఈ అవార్డు. నీ చేతుల మీదుగా ఆమెకు అవార్డు ఇప్పించాను అంటాడు దిలీప్. ఎప్పుడు పిలిచినా నా కంపెనీ వార్షికోత్సవాలకి నువ్వు రాలేదు. ఈసారైనా నువ్వు రావాలని అంతగా పట్టుపట్టాను. సరేరా, ఆమె పర్సనల్ లైఫ్ గురించి చెప్పు. ఆ అమ్మాయి ఒక అనాథ అంట. పెళ్ళయింది, కానీ భర్త స్టేట్స్లో ఉంటాడంట. ఒక పాప 4 ఏళ్ళు ఉంటాయి. అంతేరా నాకు తెలిసింది. పెద్దగా ఎవరితోనూ తన పర్సనల్స్ షేర్ చేసుకోదు. ఎప్పుడో ఒకసారి మాత్రం ఈ విషయాలు మాత్రమే చెప్పింది. సరేరా, బాయ్ అంటూ వెళ్ళిపోతాడు సందీప్. ఏంటో వీడి హడావిడి, వీడి ఎవ్వరికీ అర్థం కాడు. అవును, నేను అడగడమే మర్చిపోయాను. సందీప్ బెంగళూరులో పెడుతున్న కంపెనీ పనులు ఎంతవరకు వచ్చాయో ఏంటో. సరేలే, ఆ తర్వాత ఫోన్ చేద్దాం. ప్రస్తుతానికి ఆఫీస్కి వెళ్ళాలి, టైం అవుతుంది, చాలా అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి అని ఆఫీస్కి బయలుదేరిపోతాడు దిలీప్. ఇక్కడ తన ఇంట్లో మానస, సందీప్ మళ్ళీ కంపెనీకి వస్తాడా, మళ్ళీ ఏం చేస్తాడో, ఇక్కడ అందరికీ తమ మధ్య జరిగినవి తెలిసిపోతాయో ఏంటో. ఇప్పటిదాకా ఎంతో స్ట్రిక్ట్ ఉమెన్గా, మంచి టాలెంటెడ్ ఎంప్లాయీగా అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ సందీప్ రాక వలన మళ్ళీ నా జీవితంలో ఏం జరుగుతుందో ఏంటో అనుకుంటుంది. అలా అని మళ్ళీ పారిపోదామంటే దిలీప్కి మాట ఇచ్చింది. తనకు అవసరం అయినప్పుడు దిలీప్ ఉద్యోగం ఇచ్చాడు, ఆదుకున్నాడు. ఇప్పుడు తన కంపెనీకి నా అవసరం ఉంది.
తప్పదు, ఏం జరిగినా ఆఫీస్కి వెళ్ళాలి అని బయలుదేరుతుంది ఆమె. అక్కడ అంతా నార్మల్గా ఉంది, రోజులాగే. ఇక తన వర్క్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయ్యి సోఫాలో కూర్చోగానే సందీప్ గుర్తుకొస్తాడు.